హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై గ్రీష్మ. అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే మేము దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంటి దగ్గర దుర్గామాతను అయితే పెట్టారు. సో నేనైతే అక్క వాళ్ళతో వెళ్తున్నాను. ఈ 9 days అయితే దుర్గామాత దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు ఏదో ఒకటి అవుతుంది. సో వెళ్ళలేకపోయాము. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా వచ్చేసాము. లేట్ అవుతుంది అనుకున్నాము, బట్ మేము వెళ్ళిన వెంటనే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అమ్మవారిని చూడగానే చాలా బాగా అనిపించింది. పూజ అయిపోయాక అక్కడే కూర్చున్నాము. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడైతే నెక్స్ట్ నేను మా ఊర్లో దసరా ఎలా జరుపుకుంటారు అన్నది కూడా చూపిస్తాను అందరికీ. మళ్ళీ ఇటు పట్టుకురా కదా మీకు ముడితే దేవుడు ముడినట్టే చేసిరా మీరే. మేము పెట్టుకున్నాం పసుపు గంధం ఏం ప్రసాద్ బొట్టు పెట్టి సామి టారీ టారీ టెంపుల్ నుండి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాము. సో మా ఇంట్లో ఈరోజు అయితే ఏమేమి స్పెషల్స్ అంటే బగారా, మటన్ కర్రీ, తలకాయ కూర అండ్ చికెన్. లంచ్ అయితే చేసేసి ఇప్పుడు అందరం మేమైతే ఊరు లోపలికి వెళ్తున్నాము. ఎందుకు అని అంటే ఆయుధ పూజ కోసము. సో గ్రామ పంచాయత్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ గ్రామ పంచాయత్ లోపల అందరూ ఆయుధ పూజను అయితే చేస్తారు. సో అది చేశాక ఆ నైఫ్ని అయితే బయటకు తీసుకొచ్చి గుమ్మడికాయని అయితే కట్ చేస్తారు. మీకు చూపిస్తా చూడండి. గుమ్మడికాయ కట్ చేయడం అయిపోయాక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఈవినింగ్ ఇంకొకటి జమ్మిది కూడా పూజ జరుగుతుంది. సో అది కూడా ఎలా జరుగుతుందో చూపిస్తా.
జమ్మి చెట్టుకు పూజనైతే చేస్తారు. ఇలా పూజ చేశాక జమ్మి ఆకులు అయితే తీసుకొని విషెస్ అయితే చెప్పుకుంటారు. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము దుర్గామాత టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకు అని అంటే అక్కడ రావణాసుని కాలుస్తారు. సో అందరికైతే హ్యాపీ దసరా. హ్యాపీ దసరా టు ఆల్. నేను ఆల్రెడీ ముందు వ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను. సో నేను ఉండేది మాత్రం కరీంనగర్ నగ్నూర్లో. సో ఇక్కడ ఫేమస్ టెంపుల్ అయితే ఉంటుంది, దుర్గా భవానీ టెంపుల్. కరీంనగర్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు. సో ఇక్కడ నవరాత్రులు అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో నేను ఈ 9 days రావడం అయితే కుదరలేదు. సో ఈరోజు దసరా రోజు అయితే ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చాము. అండ్ ఇక్కడ రావణాసుని కూడా కాలుస్తారు. టెంపుల్ లోపల కూడా చూపిస్తా. అసలు చూడండి, బయట నుండే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ జనాలు కూడా చాలా మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం తక్కువ ఉండే కానీ ఈసారి అయితే చాలా మంది జనాలు కూడా ఉన్నారు. దా లోపలికి లేరే. రావణాసుని కాల్చిన తర్వాత మేము మళ్ళీ లోపలికైతే వచ్చాము దర్శనం కోసము. సో ప్రజెంట్ కొంచెం తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే అందరు బయట ఉన్నారు. మేము అలా ఫోటోలు దిగి ఇలా వస్తున్నాం. చూడండి అసలు ఇంతమంది జనాలు అయ్యారు. మళ్ళీ బయట వరకు అయితే లైన్ ఉంది. సో త్వరగా మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి మేమైతే ప్రసాదం తిన్నాము. సో రావణాసుని కాల్చే ముందు అయితే ఇలా క్రాకర్స్ అయితే పెడతారు. సో ఒక 1/2 hour వరకు, 20 minutes to 1/2 hour వరకు ఇవే క్రాకర్స్ అయితే పెట్టారు. అసలు ఎంత కలర్ఫుల్గా ఉండే అంటే చాలా చాలా బాగుంది. అట్లా
ఫైనల్లీ దసరా కూడా అయిపోయింది. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దసరా. లాస్ట్ ఇయర్ వరకు అయితే డ్యాన్స్లు అయితే ఏం లేవు ఇక్కడ. సో అంత గ్రాండ్గా కూడా సెలబ్రేషన్స్ అనేవి లేకుండే. సో ఈసారి అయితే హారతి ఇంకా డ్యాన్స్ సో ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉండే 9 days. సో ఈరోజు లాస్ట్ డే కూడా ఉండే. ఇంకా కొంచెం సేపు డ్యాన్స్ అయితే చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిగతా వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఇంకా వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. బాయ్ బాయ్.